నారా లోకేష్ మాత్రం కొన్ని అంశాలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. కారణం ఏంటనేది పక్కన పెడితే, ఇప్పుడు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అక్కడ ఎప్పుడైతే ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేశారో ఇమ్మీడియేట్‌గా ఎంత ఫాస్ట్‌గా కూల్చేశారో అంత ఫాస్ట్‌గా కట్టేశారట. మామూలుగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలంటే ఇన్ని రోజులు టైం పడతది. ఏదైనా కట్టాలి అంటే నెలలు టైం పడతది. కానీ ఆయన ఒక సాంకేతికతను వాడుకొని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కేవలం 3 రోజుల్లో, 3 రోజుల్లో ఆ కాశీనాయన క్షేత్రాన్ని ఇమీడియట్‌గా నిర్మించేశారు. చాలా వేగంగా పరుగులు తీశారు. అంటే ఇప్పటికే ప్రజా సమస్యల మీద ఎంతో వేగంగా స్పందిస్తున్నారు నారా లోకేష్ అనే ఉన్న నేపథ్యంలో కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించే శభాష్ అనిపించుకున్నారు. మామూలుగా ఒక భవనం నిర్మించాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. కానీ కాశీనాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను ఆధునిక సాంకేతికత ఉపయోగించి కేవలం 3 రోజుల్లో పూర్తి చేశారు. రోజుకి వేల మందికి ఉచితంగా అన్నదానం చేసే కాశీనాయన ఆశ్రమం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంత పరిధిలో ఉంది. దీంతో సాంకేతిక కారణాలతో అటవీ అధికారులు కాశీనాయన క్షేత్రంలోని భవనాలను కూల్చేశారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన మంత్రి లోకేష్ ఆగమేఘాల మీద స్పందించారు. జరిగిన పొరపాటుని సరిచేసుకుంటామని, కూల్చిన భవనాల స్థానంలో కొత్తవి సొంత ఖర్చులతో నిర్మిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఆయన టీం రంగంలోకి దిగిపోయింది. గురువారం ఉదయానికే నిర్మాణాలను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వాడి వాయువేగంతో భవనాలని సర్వాంగ సుందరంగా నిర్మించారు. సోమవారం నుంచి సకల ఏర్పాట్లు కల్పించి ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించారు. మాట ఇచ్చిన 72 గంటల్లోనే పని పూర్తి చేయడంపై ఆశ్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవనాలు నిర్మించడమే కాకుండా కాశీనాయన క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అనేది నిజంగా అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇలా ఏదైనా చేయొచ్చు ఆగమేఘాల మీద. కాకపోతే ఇది ఇక్కడ భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆయన గనక రంగంలో దిగుంటే రచ్చ జరిగేది. ఆ రచ్చ జరగకూడదనే ఉద్దేశంతో ముందే మేఘాల మీద ఈయన రంగంలో దిగారు నారా లోకేష్. ఇమీడియట్గా దాన్ని పూర్తి చేశారు. ఒక రకంగా ఇలా వేగంగా నిర్ణయం తీసుకున్నందుకు శభాష్ అనాలి, మెచ్చుకోవాలి, హర్షించాలి నారా లోకేష్ నిర్ణయాన్ని. అదే నేపథ్యంలో అసలు కూల్చివేత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.